మై యూట్యూబ్ ఛానల్ డైలీ కోడ్ డోస్. మనం ప్రీవియస్ వీడియోలో లీడ్ కోడ్ ఇంటర్వ్యూ సిరీస్ స్టార్ట్ చేసామన్నమాట. లీడ్ కోడ్ వాళ్ళు ఈ లిస్ట్ లైక్ మోస్ట్ కంపెనీస్లో అడిగిన క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాంటివన్నీ ఈ లిస్ట్లో పెట్టారు. సో మనం ఈ సిరీస్లో ఈ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తున్నాం. సో మనం అరే టాపిక్ అనేది స్టార్ట్ చేసాం. ప్రీవియస్ వీడియోలో రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ సార్టెడ్ అరే ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. చూడని వాళ్ళు ఉంటే ముందు వీడియో చూడొచ్చు, ప్లేలిస్ట్లో ఉంటుంది. ఈరోజు మనం సెకండ్ ప్రాబ్లమ్ చేద్దాం. బెస్ట్ టైమ్ టు బై అండ్ సెల్ స్టాక్ టు. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి యు ఆర్ గివెన్ అన్ అరే ఇంటీజర్ ప్రైజెస్ వేర్ ప్రైస్ ఆఫ్ ఐ ఇస్ ద ప్రైస్ ఆఫ్ గివెన్ స్టాక్ ఆన్ eighth day. On each day you may decide to buy or sell the stock. You can hold at most one share of the stock at any time. However, you can buy it then immediately sell it on the same day. Find and return the maximum profit you can achieve. సో మనకు క్వశ్చన్లో వాడు ఏం చెప్తున్నాడంటే, వాడు మనకి ప్రైస్ అని ఒక అరే ఇస్తాడు. ఓకే, ప్రైస్ అని అరే ఇస్తాడు. అరే టైప్ వచ్చేసి ఇంటీజర్ అరే. సో ఇందులో ఇంటీజర్ వాల్యూస్ ఉంటాయి. సో సమ్ కైండ్ ఆఫ్ ఇంటీజర్ వాల్యూస్. సో ఇందులో ఈ వాల్యూస్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే, అంటే లైక్ ఈ వాల్యూస్ అసలు ఎందుకు పెట్టినారంటే, eighth day అనేది ప్రైస్ ఆఫ్ ఐ. సో ఇవన్నీ స్టాక్ వాల్యూస్ అనమాట. సో ఇప్పుడు ఇది మనకి ఇండెక్స్ అయింది. ఇది ఒక్క నిమిషం. సో ఇది 0 ఇండెక్స్, 1, 2, 3 కదా. సో ఇవి ఇండిసెస్, మనకి ఇండిస్ వాల్యూస్. ఓకే, సో ఇవి ఇండిసెస్ వాల్యూస్ మనకి. సో 0th ఇండెక్స్ దగ్గర అర్థం ఏంటంటే డే 0 దగ్గర స్టాక్ వాల్యూ ఎంత అని. సో డే 0 దగ్గర స్టాక్ వాల్యూ 1 ఈ సినారియో. డే 1 దగ్గర ప్రైస్ వాల్యూ 2, డే 2 దగ్గర 4, డే 3 దగ్గర 5. ఓకే, సో మనకి ఇప్పుడు వాడు ఏం చేయమంటున్నాడంటే, ఆన్ ఈచ్ డే యూ మే డిసైడ్ టు బై ఆర్ సెల్ ద స్టాక్. యూ కెన్ ఓన్లీ హోల్డ్ అట్ మోస్ట్ వన్. సో మనం ఈచ్ డే దగ్గర ఐదర్ స్టాక్ బై చేయొచ్చు లేదా సెల్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ బై చేసి ఉంటే సెల్ చేయొచ్చు. బట్ ఒకటేసారి మనం ఒక స్టాక్ని మల్టిపుల్ కొనడం కానీ, లేదా ఒక స్టాక్ సెల్ చేయకుండా ఇంకో స్టాక్ కొనడం అని చేయలేము వన్ క్వశ్చన్ ప్రకారం. ఓకే, అంటే లెట్స్ ఇప్పుడు 1 ప్రైస్ దగ్గర మనం డే 0 రోజు ఈ స్టాక్ కొన్నాం, ఒకటే కొనవచ్చు. అంటే మల్టిపుల్ కొంత అనే సినారో ఈ క్వశ్చన్లో లేదు. అండ్ రెండోది, ఇప్పుడు 1 డే 0 దగ్గర బై చేసినాక మళ్ళీ డే 1 దగ్గర 2 బై చేద్దామంటే 1 సెల్ చేసేదాకా పాసిబుల్ కాదు. సో వన్స్ యూ సెల్, అంటే మనం 1ని సెల్ చేసిన తర్వాత మళ్ళీ డే 2 రోజు కొనవచ్చు. ఓకే, అర్థమైందా? సో అండ్ ఇన్పుట్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చినాడు. ఈ ప్రైస్ అరేలో మ్యాక్సిమం అవుట్పుట్స్ మనం ఏం రిటర్న్ చేస్తున్నాడు, మ్యాక్సిమం ప్రాఫిట్ అనమాట. అంటే మీరు లెట్స్ ఇప్పుడు 1 దగ్గర డే 0 రోజు 1 దగ్గర స్టాక్ కొన్నారు అండ్ డే 1 రోజు 2 దగ్గర సెల్ చేశారు. ప్రాఫిట్ ఎంత అవుతుంది? సెల్ ప్రైస్ ఎంత? 2, బై ప్రైస్ 1. సో మన ప్రాఫిట్ వచ్చేసి ఆ ట్రాన్సాక్షన్కి 1. అట్లా నెక్స్ట్ మళ్ళీ మనం 4 దగ్గర కొన్నాం, 5 దగ్గర అమ్మినాం అనుకున్నాం. అప్పుడు మళ్ళీ ప్రాఫిట్ ఎంత? 1. సో ఓవరాల్ ప్రాఫిట్ ఎంత? 1 + 1 2. సో అదొక పాసిబిలిటీ. అట్లా కాకుండా నేను 1 దగ్గర కొన్నాను, 4 దగ్గర అమ్మాను, అక్కడ 3 వస్తుంది. అట్లా కాకుండా 1 దగ్గర ఉన్నాను, 5 దగ్గర అమ్మాను, 4 వస్తుంది. సో ఇవన్నీ పాసిబిలిటీస్. ఇట్లా చాలా ప్రాఫిట్ పాసిబిలిటీస్ ఉంటాయి మనకి. అందులో మ్యాక్సిమం పాసిబిలిటీ ఏందో రిటర్న్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు చాలా ప్రాఫిట్స్ చేయవచ్చు మనం. అంటే ఇక్కడ సెల్ చేస్తే ఒక ప్రాఫిట్, మళ్ళీ ఇక్కడ ఇట్లా. సో ఓవరాల్గా నువ్వు చేసిన ట్రాన్సాక్షన్ అని మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వస్తుందో అది రిటర్న్ చేయాలి. అది మన ఎక్స్పెక్టేషన్. సో ఈ ఎగ్జాంపుల్లో 7, 1, 5, 3, 6, 4 ఇది మనకి ప్రైస్ సరే. అందులో మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 7. సో ఇలా వచ్చిందని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు. సో బై ఆన్ డే 2 అంటే మనం ఇది 0 డే 1, డే 2. సో డే 2 దగ్గర కొన్నప్పుడు ప్రైస్ 1, సెల్ ఏ రోజు చేసినాడు 3, అంటే ఆ రోజు ప్రైస్ 5. సో ఇక్కడ ప్రాఫిట్ మనకి ఎంత? 4. నెక్స్ట్ మళ్ళీ ఏం చేసినాడు? డే 4 రోజు కొన్నాడు, అప్పుడు ప్రైస్ ఎంత? 3. మళ్ళీ డే 5 రోజు సెల్ చేసినాడు, ఆ రోజు ఎంత? 6. సో 6 - 3 ఎంత? 3. సో 4 + 3 7. ఇది మనకు మ్యాక్సిమం ప్రాఫిట్. ఇట్లా చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. అలా మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత? 7. సో అది మనం రిటర్న్ చేయాలి. అండ్ ఈ సినారియోలో డే 1 దగ్గర
ప్రైస్ 1 ఉన్నప్పుడు బై చేసినాడు, డే 5 రోజు సెల్ చేసినాడు 5 ఉన్నప్పుడు. సో మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత 4. అట్లా ఈ సినారియోలో మనం చూసినట్టయితే ఇక్కడ ఎప్పుడు ముందు వాల్యూ నెక్స్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది. సో మనం ఎప్పుడు ప్రాఫిట్ చేయలేము. అంటే 7 దగ్గర బై చేసి 6 దగ్గర సెల్ చేస్తే ప్రాఫిట్ ఉన్నట్టు కాదు, మనకు ప్రాఫిట్ ఉంటేనే రిటర్న్ చేయను. సో ఈ సినారియోలో ప్రాఫిట్ ఎంత 0, ఎందుకు మనం ప్రాఫిటే చేయలే. ఓకే, అండ్ మన కన్స్ట్రెయిన్స్ వచ్చేసి ప్రైస్ లెంత్, అంటే మన ఏరియా లెంత్ ఎంత ఉండొచ్చు మ్యాక్సిమం పాసిబిలిటీ 1 నుంచి 3 × 10⁴ మధ్యలో ఉండొచ్చు. అంటే ఐదర్ 1 ఉండొచ్చు, లేకపోతే మధ్యలో ఏ వాల్యూ ఉండొచ్చు, లేదా మ్యాక్సిమం 3 × 10⁴ ఇస్తా అని చెప్తున్నాడు. అండ్ ప్రైస్ ఆఫ్ ఐ వాల్యూ, అంటే ఒక్క స్టాక్ ప్రైస్ వాల్యూ ఏ రేంజ్లో ఉండొచ్చు 0 నుంచి 10⁴. మనకి ఈ వాల్యూస్ ఎందుకు ఇస్తారంటే మనం తీసుకోవాల్సిన టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఏంది, మనకి ఎంతవరకు అంటే టైం కాంప్లెక్సిటీ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే అవన్నీ మన కన్స్ట్రెయిన్స్ నుంచే అర్థమవుతుంది క్లియర్గా. సో ఎప్పుడు కన్స్ట్రెయిన్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. నేను ఇంకేదైనా మంచి వీడియోలో కన్స్ట్రెయిన్స్ నుంచి ఎట్లా మనం ఎంత ఆప్టిమైజ్ సొల్యూషన్ వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఎప్పటివరకు మనం యాక్సెప్ట్ అవుతుంది, అవన్నీ ఇంకో వీడియోలో చెప్తాను నేను. ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనం ఇట్లా చాలా వీడియోస్ ముందు కూడా చేస్తాం. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇంకా వితౌట్ ఎనీ డిలే. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం సొల్యూషన్కి ఫస్ట్ అనాలిసిస్ చేస్తున్నాం. ఓకే, ఈ క్వశ్చన్ అంత హార్డ్ ఏం కాదు, మనకి సింపులే. సో నేను తొందరలోనే అయిపోతుంది. సో ఇందులో మనం ఫస్ట్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినాక కోడ్ అనేది ఈజీ అవుతుంది ఎప్పుడైనా. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ 7 ఉంది, నెక్స్ట్ 1 ఉంది. సో నువ్వు ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ముందు వాల్యూ అనేది ఎక్కువ ఉంది. సో మనం సెల్ చేయం, అసలు మనం సెల్ చేసినా మనకు లాభం ఉంది కాబట్టి సెల్ చేయం. నెక్స్ట్ ఈ రెండు కంపేర్ చేసినప్పుడు నెక్స్ట్ 5 ఉంది. ఓకే, 5 దగ్గర ఉన్నప్పుడు మనం సెల్ చేస్తే మనం అంటే 1 కంటే 5 అనేది గ్రేటర్, అంటే నెక్స్ట్ ఎలిమెంట్ ప్రీవియస్ ఎలిమెంట్ కంటే గ్రేటర్. సో అంటే కరెంట్ ఎలిమెంట్ కంటే నెక్స్ట్ ఎలిమెంట్ గ్రేటర్. సో అప్పుడు మనం సెల్ చేస్తాం. అప్పుడు ఇక్కడ ఎంత ప్రాఫిట్ వస్తుంది 5 - 1, ఓకే 4. అది మనం ఒక వాల్యూకి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తాం. మనం 5 రోజు సెల్ చేసినాక మళ్ళీ 5 రోజు స్టాక్ కొనవచ్చు మనం కావాలంటే. సో 5ని 3ని కంపేర్ చేస్తాం. బట్ ఇక్కడ ఏముంది, ప్రీవియస్ వాల్యూ అనేది కరెంట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది. సో అప్పుడు మనం సెల్ చేయం, ఎందుకంటే మనకి ప్రాఫిట్ రాదు. అట్నే ఇక్కడ కంపేర్ 3 కంటే 6 అనేది గ్రేటర్ ఉంది. సో ఇక్కడ సెల్ చేస్తాం మళ్ళీ 3. సో ఇద్దాక ప్రాఫిట్ 4, మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్ 3. ఓకే, మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ ఉందంటే ఎగ్జాంపుల్ కూడా రాస్తాను మళ్ళీ. సో మనం ఏం చేసినాం, మనం అన్నీ చెక్ చేసుకున్నాం. బై ఎట్ డే 1 పాసిబిలిటీ ఉందా ఇస్తాం. ఇక్కడ ఏముంది 7 అనేది మన కరెంట్ వాల్యూ. సో ఇక్కడ కరెంట్ వాల్యూ అనేది 7 ఆర్ అంతే. మీరు ఇంకా ఈజీ ఉండాలంటే ఇండెక్స్ 1 స్టార్ట్ చేయండి, ఇది ప్రీవియస్ అనుకోండి. అండ్ కరెంట్ వచ్చేసి, ఎందుకంటే మనం ఫస్ట్ వాల్యూ దగ్గర ముందేం బై చేయలేం కాబట్టి లేకపోతే ఫస్ట్ ఇండెక్స్ నుంచి చేసి ప్రీవియస్ అనుకోవచ్చు మనం. ఓకే, కరెంట్ వాల్యూ 1. సో మన ప్రీవియస్ వాల్యూ అనేది కరెంట్ కంటే ఎక్కువ ఉంది, అప్పుడు మనం ప్రాఫిట్ చేయలేం. సో ఇక్కడ మనం సెల్ చేయం. సో ఇక్కడ మన ప్రీవియస్ అనేది కరెంట్ కంటే ఎక్కువ ఉంటే మనం ఇక్కడ ఏం అవసరం లేదు, నథింగ్. ఓకే, అంటే మనం ఏం చేయాలి, బై ఎట్ డే 2 నెక్స్ట్ పాసిబిలిటీ డే 2. ఇక్కడ మనకు ప్రీవియస్ ఏముంటుంది 1 ఉంటుంది, కరెంట్ ఏముంటుంది 5. ఓకే, ఇక్కడ ప్రీవియస్ అనేది కరెంట్ కన్నా తక్కువ. ఇక్కడ మనం ఏం చేస్తాం, బై చేస్తాం. ఓకే, బై చేస్తాం, బై ఎట్ కరెంట్ కదా, అంటే బై అట్ ప్రీవియస్ చేస్తాం అండ్ సెల్ ఎట్ కరెంట్ చేస్తాం. ఓకే, సో మనకు ప్రాఫిట్ ఏమొస్తుంది, కరెంట్ మైనస్ ప్రీవియస్ అంటే ఈక్వల్ టు 5 - 1 అంటే 4. ఓకే, ఇది మనం ఒక వాల్యూకి యాడ్ చేసుకుంటాం. ప్రాఫిట్కి ఇనిషియల్గా 0 ఉంటుంది, ఆ ప్రాఫిట్ ప్లస్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ అంటే మన ఫస్ట్ ట్రాన్సాక్షన్ ప్రాఫిట్ని. సో ప్రాఫిట్ అప్పుడు ఏమవుతుంది 4 అవుతుంది, 0 + 4 కాబట్టి 0 ఈక్వల్ టు ప్రాఫిట్ ఈక్వల్ టు 4. ఓకే, లేదు నెక్స్ట్ మనం ఏం చేసినాం, డే 2 దగ్గర బై చేసినాం,
డే 3 దగ్గర సెల్ చేసినాం. సో మనం మళ్ళీ బై ఎట్ డే 3 ఈ పాజిబిలిటీ అంటే మనం మళ్ళీ 5 దగ్గర మనం సెల్ చేసినాం, దానికి మళ్ళీ బై పాసిబిలిటీ ఉంది. అప్పుడు ఏమవుతుంది మనకి ప్రీవియస్ 5 అవుతుంది, కరెంట్ అనేది 3 అవుతుంది. సో ఇక్కడ చూసినాం అనుకో మీరు, ప్రీవియస్ అనేది గ్రేటర్ దాన్ కరెంట్ ఉంది. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, ఏం చేయం, ఇంకా మనం సెల్ చేస్తాం, లాస్ వస్తుంది, ప్రాఫిట్. సో ఇది ఇగ్నోర్ చేస్తాం. మళ్ళీ బై అట్ డే 4 ఇక్కడ మనకు ప్రీవియస్ ఏమవుతుంది 3 అవుతుంది, కరెంట్ ఏమవుతుంది 6 అవుతుంది. ఓకే, సో ప్రీవియస్ అనేది కరెంట్ కానీ తక్కువ ఉంది. ఇక్కడ మనం మళ్ళీ బై అట్ ప్రీవ్ అండ్ సెల్ అట్ కరెంట్. మనకు ప్రాఫిట్ ఇక్కడ ఎంత వస్తుంది 6 - 3. సో మనం టోటల్ ప్రాఫిట్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం కదా, ఈ ప్రాఫిట్కి మనం ఇది యాడ్ చేయాలి. ఇది సెకండ్ ట్రాన్సాక్షన్ ప్రాఫిట్. సో దీన్ని దానికి యాడ్ చేసేసుకోవాలి. ఈక్వల్ టు ఆల్రెడీ ప్రాఫిట్ వాల్యూ ఎంత ఉంది 4 ఉంది పైన. సో మనం 4 ప్లస్ ఇక్కడ ఎంత అవుతుంది 6 యాడ్ చేస్తున్నాం మనం, రైట్. అంటే మన ఓవరాల్ ప్రాఫిట్ వాల్యూ ఎంత అవుతుంది, ప్రాఫిట్ ఈక్వల్ టు ఇక్కడికి 10 అయిపోయింది, రైట్. సారీ ఇక్కడ ప్రాఫిట్ 6 కాదు 3 ఇక్కడ 3. సో ముందు ఎంత 4, ఇక్కడ 3, 7. సో ఓవరాల్గా ప్రాఫిట్ ఏమైంది 7 అయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కంపేర్ చేసుకోవాలి. మనకి బై ఎట్ డే 4 ఇంకో కేసు ఉంది. ఇక్కడ మనకి ప్రీవియస్ వాల్యూ 6 అండ్ కరెంట్ ఏంది 4. సో ప్రీవియస్ అనేది గ్రేటర్ దెన్ కరెంట్ ఉంది. సో మనం ఏం చేస్తాం అది. సో మొత్తం అన్ని ట్రాన్సాక్షన్స్ అయిపోయేసరికి మన దగ్గర ప్రాఫిట్ అనే వాల్యూ ఉంటుంది, అదే మనం రిటర్న్ చేయాలి. సో సింపుల్, అంటే అర్థమైంది కదా. సో మనం బేసిక్గా ఈ కండిషన్స్ మీకు అర్థం కావాలని ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. సో మనకు ప్రీవియస్ కంటే కరెంట్ అనేది లెస్ ఉన్నప్పుడు మనం అప్పుడు సెల్ చేయం, ఎందుకు మనకు ప్రాఫిటే రాదు, నెగిటివ్ లాస్ వస్తుంది తప్ప. సో మనం ఆ కేసుని ఇగ్నోర్ చేస్తాం. బట్ ఎప్పుడైతే మనకి కరెంట్ అనేది ప్రీవియస్ కంటే గ్రేటర్ ఉంటుందో అప్పుడు మనం ప్రీవియస్ దగ్గర బై చేసి కరెంట్ దగ్గర సెల్ చేస్తాం, రైట్. ఆ ప్రాఫిట్ని టోటల్ ఒక ప్రాఫిట్ వాల్యూకి మెయింటైన్ చేస్తాం, దాంట్లో యాడ్ చేసుకుంటాం, దీన్ని మెయింటైన్ ఫైనాన్స్. ఓకే, సో మనకి అన్ని ట్రాన్సాక్షన్స్ ఎట్లా అయిపోయి మనకి లాస్ట్లో ప్రాఫిట్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ 7 ఈ సినారియోలో. సో ఇక్కడ చూసినట్టయితే అందుకే 7 అని మనకి సో ఇప్పుడు మనం దీన్నే బేసిక్గా కోడ్ లాగా చేయాలంతే, అర్థం కదా. ఎప్పుడు ఎగ్జాంపుల్ నుంచే మనం ఇంట్యూషన్ తీసుకొని కోడ్ రాయాలి. సో మనం ఇక్కడ ప్యాటర్న్ కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఉంది, మనం జస్ట్ ప్రీవియస్ వాల్యూని కరెంట్ వాల్యూని కంపేర్ చేస్తాం, ఈ కండిషన్స్ బట్టి సెల్ చేయాలా వద్దా అని చేస్తాం. సో మనం దీన్నే మనం కోడ్ చేద్దాం. సో మనం ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం, ప్రాఫిట్ అని ఒక వాల్యూ మెయింటైన్ చేస్తున్నాం, అంటే మనం అది రిటర్న్ చేయాలి ఓవరాల్ ప్రాఫిట్. నెక్స్ట్ మనం ఇండెక్స్ 1 నుంచి ట్రేడ్ చేస్తున్నాం, ఎందుకు 0 దగ్గర మనం ప్రీవియస్ వాల్యూ ఏమి ఉండదు. ఓకే, సో అందుకే ప్రైజెస్ డాట్ లెంత్ i++. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏం చేయాలి, ప్రీవియస్ గ్రేటర్ అని కనున్నప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం జస్ట్ ఈ కేసుకే రాసుకోవచ్చు మనం. సో ఇఫ్ ప్రీవియస్ అంటే ఇక్కడ ప్రైజెస్ ఆఫ్ i-1 ఈజ్ లెస్ దాన్ ప్రీవియస్ ఆఫ్ i, అంటే ఇది ప్రీవియస్ వాల్యూ, ఇది కరెంట్ వాల్యూ. ఓకే, అప్పుడు ఏం చేస్తాం, ఎప్పుడైతే ప్రీవియస్ వాల్యూ కంటే కరెంట్ వాల్యూ గ్రేటర్ ఉంటుందో మనం ప్రాఫిట్ ఈక్వల్ టు ప్రాఫిట్ ప్లస్ ప్రైజెస్ ఆఫ్ i మైనస్ ప్రైజెస్ ఆఫ్ i-1, అంతే కదా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అదే చేస్తున్నాం. ప్రైజెస్ ఆఫ్ i అంటే కరెంట్ దగ్గర ఇప్పుడు మనం సెల్ చేసినట్టు, ప్రీవియస్ దగ్గర మనం బై చేసినట్టు. సో ఆ రెండు మైనస్ వచ్చే మనకి ఆ ట్రాన్సాక్షన్ ప్రాఫిట్, దాన్ని మనం ఏం చేస్తున్నాం ఓవరాల్ ప్రాఫిట్కి యాడ్ చేస్తున్నాం. సేమ్ ఇక్కడ ఏం చేసినామో అదే చేస్తున్నాం. ఓకే, సో మనకి ఇట్లా ఓవరాల్ అయిపోయేసరికి ఏమవుతుంది, మనకి ఓవరాల్ ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో దాన్ని రిటర్న్ చేయాలి. ఓకే, అర్థమైంది కదా క్లారిటీగా. సో దీనికి అయితే కరెక్ట్ వచ్చింది, సబ్మిట్ చేద్దాం. అయిపోయింది. సో చూసారా సింపుల్. మనం ఎప్పుడైతే ఎగ్జాంపుల్స్ లాగా స్టెప్ బై స్టెప్ రాసుకున్నామో మనకి అందులో డెఫినెట్గా ప్యాటర్న్ కనిపిస్తుంది. సో ప్యాటర్న్ కనిపిస్తే మనం ఆ ప్యాటర్న్ బట్టి మనం డేటా స్ట్రక్చర్స్ ఏమైనా వాడాలా, ఆల్గోరిథమ్స్ ఏమైనా వాడాలా, లేకపోతే
జనరలైజ్డ్గా మనం ఇక్కడ చూసినాం, మనం ఏం ఆల్గోరిథమ్స్ డేటా స్ట్రక్చర్స్ ఏం వాళ్ళే, జస్ట్ మనకి వాడు ఇచ్చిన లాజిక్లో మెయిన్ కంపారిజన్ దేన్ని చేయాలి, ఆ కంపారిజన్ బట్టి మనం ఏం ఆపరేషన్ చేయాలి. సో సింపుల్గా అదే చేసినాం. ఇంకా మీరు ఇక్కడ స్టెప్స్ తక్కువ చేయాలని కూడా ఏం చేయొచ్చు అంటే ఇక్కడనే ప్రాఫిట్ ఈక్వల్ టు math.max ఆఫ్ ప్రైజెస్ ఆఫ్ I మైనస్ ప్రైజెస్ ఆఫ్ I మైనస్ 1 0 చేయొచ్చు. ఎందుకు ఇట్లా చేశానంటే, ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇద్దాక మనం ఇఫ్ ఎందుకు రాసినాం, ఈ సినారియో మనకు ప్రాఫిట్ అనేది నెగిటివ్ వస్తుంది, రైట్? ఎప్పుడు మన ప్రీవియస్ ఇస్ గ్రేటర్ దెన్ కరెంట్ అయినప్పుడు ఆ కేసు ఇగ్నోర్ చేయడం కోసం అట్లా రాసినాం. ఇక్కడైతే మనం డైరెక్ట్గా 0తో కంపేర్ చేస్తున్నాం ఆల్వేస్, రైట్? ఇక్కడ ఓకే ప్లస్ చేయాలి, ఎందుకంటే మనం సో ప్రతిసారి మనం వచ్చిన ప్రాఫిట్స్ని దీనికి యాడ్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ప్రతిసారి ప్రీవియస్ మైనస్ కరెంట్ వేసేస్తున్నాం డైరెక్ట్గా, రైట్? అట్లా వేసినప్పుడు ఈ కేసు ఎట్లా ఇగ్నోర్ అవుతుంది అంటే, మనం అందుకే మ్యాక్స్ ఆఫ్ అంటే మనం ప్రీవియస్ మైనస్ కరెంట్ చేసిన వాల్యూ, కరెంట్ మైనస్ ప్రీవియస్ చేసిన వాల్యూ ఇంకా 0ని కంపేర్ చేస్తే ఆ రెండిట్లో ఏది మ్యాక్సిమం అయితే అదే మనకి యాడ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఇట్లా లాస్ వచ్చే సినారియో లేదా 0 వచ్చే సినారియో ఉంటుందో ఆ కేసు డైరెక్ట్ ఇగ్నోర్ అయిపోతుంది, ఎందుకంటే మనం అక్కడ 0 యాడ్ చేస్తాం. 0 యాడ్ చేసినా యాడ్ అయిపోయినా ఒకటే, రైట్? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సొల్యూషన్ ఈ సింపుల్ సొల్యూషనే. నేను ఈ ఎగ్జాంపుల్ ఇంకా సొల్యూషన్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్, అట్లానే సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకా చాలా వీడియోస్ చేస్తాం.